ప్రభుత్వ సర్వీస్ నుంచి పదవి విరమణ పొంది పెన్షన్ తీసుకుంటున్న భార్యాభర్తలకు సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ నెలవారీ చందా మినహాయింపుపై ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. ఇరువురు సర్వీస్ పెన్షనర్లు అయినప్పటికీ ఈహెచ్ఎస్ చందాను కేవలం ఒకరి పెన్షన్ నుంచి అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇరువురు సర్వీస్ పెన్షనర్లు అయినప్పటికీ ఈహెచ్ఎస్ చందాను కేవలం ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే మినహాయించాలని, ఇద్దరి నుంచి కట్ చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా ఏదైనా ప్రభుత్వ ఉత్తర్వులు, జీవో లేదా అధికారిక సర్క్యులర్ ఉందా అనే విషయంపై స్పష్టత కోసం అనేక మంది పెన్షనర్లు అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం చాలా సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు సర్వీస్ పెన్షనర్లు అయితే ఇద్దరి పెన్షన్ల నుంచి వేర్వేరుగా ఈహెచ్ఎస్ నెలవారీ చందా మినహాయించబడుతుందని తెలుస్తుంది. దీనివల్ల ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే ఆరోగ్య పథకానికి రెట్టింపు చందా చెల్లించాల్సి వస్తుందని, ఇది ఆర్థికంగా అదనపు భారమని పెన్షనర్లు వాపోతున్నారు. ఈ పద్ధతి హేతుబద్ధం కాదని, నిబంధనలకు విరుద్ధమని వారు భావిస్తున్నారు. అలాగే సాధారణంగా ఆరోగ్య బీమా పథకాల ఉద్దేశం ఒక కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడం. ఒక కుటుంబ యూనిట్గా పరిగణించి ఒక పాలసీ లేదా చందా కింద కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూర్చడం జరుగుతుంది. ఇదే తర్కాన్ని ఈహెచ్ఎస్కు వర్తింపచేస్తే భార్యాభర్తలు ఇద్దరు పెన్షనర్లు అయినప్పటికీ వారిని ఒకే కుటుంబ యూనిట్గా పరిగణించి ఒకరి చందా ద్వారా ఇద్దరికి పథకం వర్తింపచేయడం సమంజనంగా కనిపిస్తుంది. కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఇలాంటి వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. అలాంటి ఉత్తర్వులను ఉదాహరణగా చూపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇదే విధమైన విధానాన్ని అనుసరించాలని పెన్షనర్ల సంఘాలు కోరుతున్నాయి. ఈ విషయంలో స్పష్టత రావాలంటే ప్రభుత్వం నుంచి ఒక నిర్దిష్టమైన ఉత్తర్వులు లేదా మార్గదర్శకం వెలువడాల్సిన అవసరం ఉంది. భార్యాభర్తలు ఇరువురు సర్వీస్ పెన్షనర్లు అయితే ఈహెచ్ఎస్ నెలవారీ చందాను ఒకరి పెన్షన్ నుంచి మాత్రమే మినహాయించాలి అని స్పష్టంగా పేర్కొనే జీవో ఉంటే పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. అప్పుడు ట్రెజరీ అధికారులు కూడా దాన్ని అనుసరించి అనవసరపు మినహాయింపులను నివారించగలుగుతారు. ఈ సమస్యపై పెన్షనర్ల సంఘాలు చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం వెలువడేలా కృషి చేయాలని, ఇప్పటికే ఎవరికైనా ఈ అంశానికి సంబంధించిన జీవో కాపీ లేదా ఇతర అధికారిక సమాచారం తెలిసి ఉంటే దాన్ని తోటి పెన్షనర్లతో పంచుకోవాలని కోరుచున్నారు. అలాగే భార్యాభర్తలిద్దరూ సర్వీస్ పెన్షనర్లు అయినప్పుడు ఈహెచ్ఎస్ చందాను ఒకరి నుంచే మినహాయించాలన్న డిమాండ్ న్యాయబద్ధంగానే కనిపిస్తుంది అని, దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వులు వెలువడితే వేలాది మంది పెన్షనర్లకు ఆర్థికంగా ఊరట లభిస్తుంది. ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా కృషి చేసి సంబంధిత సమాచారాన్ని పంచుకోవడం ద్వారా సానుకూల ఫలితం సాధించవచ్చని ఆశిద్దాం.